వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులను స్వయంగా కలిసి వారికి పెన్షన్ అందజేస్తూ వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులతో ఆప్యాయంగా మమేకమై వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా అందిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పారదర్శకంగా చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని బూరుగుపల్లి శేషారావు హామీ ఇచ్చారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి జూలై 1వ తేదీ అంటే ప్రతి నెల 1వ తేదీన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువనేత నారా లోకేష్ గారు, వీరందరి యొక్క ఆలోచన ప్రజలు ఎంతో కష్టాల్లో ఉండి, సమస్యల్లో ఉండి మన పైన ఒక గురుతరమైనటువంటి బాధ్యతని పెట్టారు. ఆ బాధ్యతని నిర్వర్తిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎవరైతే పేద ప్రజానికి ఉన్నారో అందులో వృద్ధులున్నా, వికలాంగులున్నా, వితంతువులున్నా, ఒంటరి మహిళలున్నా అందరినీ కూడా పెద్ద ఎత్తున ఆదుకోవాలని 1వ తేదీన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ 2760 కోట్ల రూపాయలు మనం నిధులు వెచ్చించి ప్రతి నెల 2760 కోట్ల రూపాయలు ఇస్తూ వారికి పెన్షన్ రూపంలో అందించడం. ఇవాళ ఆలోచిస్తే ఒక సంవత్సరానికి ఒక మహిళకు కానీ, లేకపోతే ఒక వితంతువుకి కానీ, ఒక వృద్ధుడికి కానీ ఇచ్చేటటువంటిది మనం లెక్కేస్తే 48,000 రూపాయలు ఒక సంవత్సరానికి. అంటే ఒక ఎకరం మీద వచ్చేటటువంటి పంట కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం పేదవాడి సేవలో వినియోగిస్తూ ఉంది. అది ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ప్రతి పేదవాడు, ప్రతి వృద్ధుడు తప్పకుండా చాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలనేటటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. మమ్మల్ని అందరినీ, సామాన్య కార్యకర్తను సైతం ప్రజల వద్దకు పంపించి ప్రజలకి ఈ పరిహారాన్ని అందించి వారందరి యొక్క కష్ట సుఖాలని విచారించి రమ్మని వారు ప్రతి నెల పంపడం. ఇవాళ చూస్తే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక లోటుపాట్లు ఉన్నాయి. ఇవాళ ప్రజానీకం మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ 6 ఉందో అన్నీ ఒక్కొక్కటిగా ఆల్మోస్ట్ నెరవేర్చుకుంటూ వచ్చాం. ఇంకా 1-2 ఉన్నాయి. ఇవాళ అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండని ఎవరైనా అనుకోవచ్చు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది ఓ ప్రక్కన స్థిరమైనటువంటి విధానంలో అభివృద్ధి కొనసాగిస్తూనే మరో ప్రక్కన ప్రతి పేదవాడి పక్షాన అండగా నిలబడాలనేటటువంటి లక్ష్యంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇంకోటి ఉన్నప్పటికీ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆలోచించవలసింది మన వ్యక్తిగత లబ్ధి ఒక్కటే కాదు,
ఈ సమాజ హితం కోరుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకోవాలి. రేపు ప్రొద్దుట రాబోయే రోజుల్లో మన బిడ్డలందరికీ కూడా మంచి భవిష్యత్తు అందించేలాగా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం ప్రవర్తించి వారికి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.